ஆக்சுவலா வந்து பார்த்தீங்கன்னா ஆமா. இல்ல விக்ரம் பொறுத்த வரைக்கும் வந்து பார்த்தீங்கன்னா எனக்கு இப்போ டீ குடிக்கும்போது கூட என் ஃப்ரெண்டு சொன்னான், அந்த அன்னியன் படம் இருக்கு பாத்தியா, சரியான படம். எனக்கு அதை பார்த்து அவன் சொன்னான். தெலுங்குல வந்து அந்த தெலுங்குல படத்து பேர் வந்து அபரிச்சித்துடு. அவன் தெலுங்குல பார்த்தான். அவன் சம்திங் அவன் ஸ்கூல் படிக்கிற டைம்ல ஏதோ ரிலீஸ் ஆயிருக்கும் போல இருக்கு. நம்ம சின்ன வயசுல இருக்கும்போது ரிலீஸ் ஆன படம். ரிலீஸ் ஆன படம். நான் அதெல்லாம் பார்த்துட்டு ரொம்ப இதாயிட்டேன் ப்ரோ அப்படின்னு சொல்லி நஞ்ச கொலை பண்ணது நான் தான் வச்சு. அவர் எப்படி நான் ஒன்று ஆக்ஷன்ல இறங்கிட்டாருன்னா அவ்வளோ செம்மையா அவரு. அப்புறம் இந்த நீ சொன்ன அன்னியன் படம். அப்புறம் தெலுங்குல இல்லை, நம்ம தெலுங்கு தமிழ்ல இது சூர்யா சாரோட படம் கஜினி செம்மையா இருக்கும். அது உடம்பு மேல எல்லாம் டாட்டூ எல்லாம் போட்டுட்டு கொலை பண்ணுவானே. சூர்யாவுக்கு வந்து பார்த்தோன்னா தமிழ்ல கஜினி தான் படம் பேர். என்ன யாரு தமிழ்ல படம்? கஜினி தான். தெலுங்கும் கஜினி தான். அந்த படம் ஆக்சுவலாக ஹிந்தியில் வந்து கூட இந்த அமீர் கான் பண்ணாரு, ரீமேக் ஆச்சு. ஆமா, ரீமேக் பண்ணாரு. தமிழ்ல வந்து பார்த்தா ஒன் ஆஃப் த ஹியூஜ் ஹிட் அடிச்ச படம் சூர்யாவுக்கு இதுல கஜினி. ஆனா இப்போ வந்து பார்த்தா அந்த படம் பார்த்தா எனக்கு ரொம்ப ஹர்ட்டா இருக்கும். சாங்ஸ் செம்மையா இருக்கும் மச்சி. அதுல எனக்கு அந்த கிளைமேக்ஸ் எனக்கு ரொம்ப ஹர்ட்டா இருக்கும். ஏன்னா அது அவங்க 2 பேரும் சேரல. அவங்க சாகும்போது இத்தனைக்கும் அசீனுக்கு இவன் தான் வந்து அந்த பிசினஸ் மேன் அந்த அவன் தாங்கிறது தெரியாது. இந்த பொண்ணு அவருக்கு சாதாரண மனுஷன்ட்டு எல்லாம் சீன் போடுவான் சார் அவர் முன்னாடி. அந்த இது தெரியாம அவன் அந்த பொண்ணு சாகுற ஸ்டோரி நல்லா இருக்கு மச்சி. அம்மா படம் இந்த மாதிரி தமிழ்ல நிறைய படம் இருக்கு மச்சி. அப்புறம் మచ్చా ఇప్పుడు శంకర్ సార్ మూవీ RC-15 స్టార్ట్ అయింది. మన ఆంధ్ర తెలంగాణ విజయవాడ తెలుసు కదా, విజయవాడలో 256 ఫీట్ కట్అవుట్ పెట్టున్నారు. తమిళనాడులో ఇప్పుడు శంకర్ సార్ తీసున్న ఈ యొక్క డైరెక్టర్ శంకర్ సారే కదా. అది యాక్చువల్గా నాకు తెలుసా, అందరికీ ఏమంటే గేమ్ చేంజర్ శంకర్ సార్ డైరెక్షన్ అంతే తెలుసు అందరికి. మరి యాక్చువల్గా అది స్టోరీ వాడిది కాదు, శంకర్ సార్ది కాదు. వేరే మన ఎవరు ఉంది కదా జిగర్దండ XX కార్తిక్ సుబ్బరాజ్. జిగిరితండ చూస్తున్నా. ఆ మూవీ డైరెక్టర్ కదా, వాడు లైనే ఇది గేమ్ చేశారు. అంటే వాడు స్టోరీ ఇచ్చేసారు, శంకర్ డెవలప్ చేశారు. ఓకే ఆ జిగురుదండ డైరెక్టర్ స్టోరీ లైన్ రాసింది, ఇప్పుడు దాన్ని శంకర్ సార్ డెవలప్ చేసి స్టోరీ వాడిది. జిగురుదండ కార్తిక్ సుబ్బరాజ్. నేను చూస్తున్నా జిగురుదండ సిద్ధార్థ్ హీరో. అవునవును. జిగురుదండ 1 సిద్ధార్థ్, అంటే జిగురుదండ 2 రాఘవ లారెన్స్ ఉంటాయి. బ్రో ఇప్పుడు తమిళనాడులో కటౌట్ పెద్దదా లేక ఆంధ్ర తెలంగాణలో పెద్దది ఉందా కటౌట్? ఆంధ్రాలో ఆల్రెడీ న్యూస్ లో కూడా వచ్చింది కదా బ్రో, ఇది ఇప్పుడు 256 హైయెస్ట్ ఉంటే ఇక్కడే హైయెస్ట్. మన వాటిలో స్టేట్ లో ఇంత పెద్ద కటౌట్ పెట్టింది లేదు, ఉంటుంది ఇంత పెద్దగా రాదు. ఓకే, ఇప్పుడు తమిళనాడు మొత్తమా రామ్ చరణ్ కి ఉన్నారా ఫ్యాన్స్ బాగా? అలా అంటే మనకు తెలీదు. మాక్సిమం అవుట్ ఆఫ్ స్టేట్ కి ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో అల్లు అర్జున్ ఉన్నారు కదా. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప బాగా ఫేమస్ అయింది, క్రేజ్ ఉంటుంది. మరి మన యష్ కి కూడా క్రేజ్ ఉంటుంది. తర్వాత మాక్సిమం ఫస్ట్ ఇది తమిళ యాక్ట్రెస్ కే ఎక్కడ తమిళనాడు లోకల్ కి ఫస్ట్. ఇప్పుడు కరెంట్ జనరేషన్ కి ట్రెండింగ్ విజయ్, అజిత్. అవును బ్రో, ఇప్పుడు విజయ్ రీసెంట్ గా పాలిటిక్స్ లోకి వస్తున్నారని చెప్పి విన్నాను. పార్టీ కూడా స్టార్ట్ చేశారు, టీవీకే వచ్చేసారు కదా. స్టార్ట్ అయ్యి ఒక మీటింగ్ ఏదో పెట్టారు, అది బాగా క్రౌడ్ కూడా బాగా వచ్చిందని చెప్పి విన్నాను. బ్రో నాకు తెలీదు, అంటే ఆ ఫస్ట్ మీటింగ్ లా వాడు ఎలా మాట్లాడాలంటే ఎవరు రన్నింగ్ చేస్తూ మొత్తం కాదు, అది కాదు. అంటే ఇప్పుడు దగ్గర ఎవరైనా పార్టీ లాంచ్ చేస్తే ఫస్ట్ మీటింగ్ అయితే అందరూ డీసెంట్ గా మాట్లాడతారు. అంటే కొత్త కదా, ఎట్లా మాట్లాడాలి ఏంటి తెలియదు. మనవాడు మాత్రం న్యూ పార్టీ లాంచ్ చేసి న్యూ ఫస్ట్ మీటింగ్ కదా, ఎక్కడ ఇక్కడ చెన్నై బీచ్ ఏరియాలో అది కొంచెం విక్రమండి అంటే ఒక విలేజ్ దగ్గర మెయిన్ రోడ్ లో, చెన్నై మెయిన్ రోడ్ లో అప్పుడు చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్ లా ఎవరికి పిలుపులేదు. అంటే నో సెలబ్రిటీస్, నో నథింగ్. ఓకే, నార్మల్ పీపుల్, ఓన్లీ విజయ్ ఫ్యాన్స్, అది అంతే. విజయ్ ఓకే, ఎవరైనా మాట్లాడడం కోసం అన్ని మీటింగ్ లా సెలబ్రిటీ వస్తారు, అందరు అదే లేదు. ఓన్లీ విజయ్ వచ్చేసారు, నార్మల్ డాన్స్ అంతా ఉంటుంది కదా, అంతే చేసి ఫస్ట్ మీటింగ్ లా అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీకి చాలా దెంగేశారు.
ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ మీటింగ్, ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఓకే, వాడు ఫస్ట్ మీటింగ్ డిఎంకే చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ తమిళనాడు పాలిటిక్స్ లో గేమ్ చేంజర్ అవబోతున్నాడు. అయితే గేమ్ చేంజర్ ఇప్పుడు ఆ రోజు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ ఓకే 5 lakhs పైన వచ్చారంట. ఎంత 5 lakhs కాదు, మోర్ దెన్ 9 lakhs, దగ్గర 10 లక్షల వరకు వచ్చారు. అయితే అంత క్రౌడ్ ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సంధ్య ఇక్కడ పుష్ప థియేటర్ అంటే అది బయట పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఓకే, పబ్లిక్ ప్లేస్ అంటే వాడు స్పెండ్ చేశారు కదా. అంటే ఆ టైప్ ఆఫ్ ప్రాపర్ ముందుగా ఇంటిమేషన్ ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ప్రాబ్లం రాకుండా పోలీసు వాళ్ళు కూడా కేర్ టేకింగ్ తీసుకున్నారు. మీటింగ్ కోసం వాడికి చాలా ఖర్చు పెట్టారు. ఓకే ఓకే, అంటే ఆ మీటింగ్ జరగకూడదు అని చెప్పి. జరగకూడదు అంటే చాలా అరే ఎంత రూల్స్ పెట్టారు నువ్వు తెలుసా, చాలా రూల్స్ పెట్టేశారు. అంటే ఒకప్పుడు ఇక్కడ ఆంధ్రాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నప్పుడు కూడా అది ఇప్పుడు ఏదైతే జరిగిందో మన ఎవరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి వాడు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ కోసం ఏం చేశారు కదా, అదే స్ట్రైకులు చేస్తున్నప్పుడు ఏదైతే చేస్తున్నారో అంతే. అలాగే ఇప్పుడు విజయ్ ఫస్ట్ మీడియా కోసం పర్మిషన్ అడుగుతున్నప్పుడు ఎలా ఉండాలి పార్కింగ్ అంతా అంటే యాక్చువల్గా అది 3-4 months బిఫోరే చేయాలి. పర్మిషన్ ఇవ్వలేదు, ముందుగా ఇవ్వలేదు, అప్పటికప్పటికి రెడీ చేసుకున్నారు. 3 months డేట్ పోస్ట్ పోన్ అయింది, వాడు పర్మిషన్ ఇవ్వలేదంటే. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంటాయి బ్రో ఎలక్షన్స్ తమిళనాడులో? 2026 1 year 2024 అయిపోయింది. 2026 కి మనం ఇది ఏప్రిల్లో ఒక 4-5 నెలలు తర్వాత ఉంటుంది. అందరికీ ఎక్స్పెక్టేషన్ అంటే విజయ్కి కూడా తెలుసుది అంటే మనం స్ట్రైట్ గా సీఎం ఛాన్స్ లేదు పక్కా తెలిసి గ్రాబ్ చేస్తాడు అటెన్షన్, పీపుల్ అటెన్షన్. ఎందుకంటే వాడు ఫస్ట్ మీటింగ్ లో ఏం చేశారంటే తెలుసా, రూలింగ్ అంటే జాయింట్ పార్టీ వస్తారు కదా, వాడుకు కూడా రూలింగ్ లో నేను పవర్ ఇస్తాను అంటే ఫస్ట్ మీటింగ్ లో చేసేసారు, అనౌన్స్మెంట్ చేశారు. అంటే మీకు ఇప్పుడు దగ్గర ఇండియాలో అన్ని పార్టీ జాయింట్ పార్టీ ఉంటుంది కదా, జాయినింగ్ పార్టీ. సో జాయింట్ పార్టీ ఎవరైనా వచ్చేసంటే వాళ్ళకు పవర్ ఇవ్వలేదు, నో పవర్ ఫర్ రూలింగ్ నో పవర్, సపోర్ట్ అంతే. ఓకే ఎంపీ అంటే ఎంపీకి ఓకే, బట్ రూలింగ్ కి పవర్ ఇవ్వలేదు. వాడు మాత్రం ఏం చేశారంటే ఫస్ట్ మీటింగ్ లో అనౌన్స్మెంట్ ఏం చేశారంటే ఎవరైనా వచ్చేస్తే నా దగ్గర ఇంకా 2026 లో జాయినింగ్ కి వచ్చేస్తే నేను రూలింగ్ లో నేను పవర్ ఇస్తాను అంటే అనౌన్స్మెంట్ చేశారు. అది చాలా పెద్ద న్యూస్ అయింది. ఎందుకంటే ఇప్పుడు దగ్గర తమిళనాడులో ఏమేమి పార్టీ ఉన్నాయి కదా, ఎవరికి జాయిన్ చేస్తే రూలింగ్ లో పవర్ ఇవ్వలేదు. ఇప్పుడు వాడు నేను రూలింగ్ లో కూడా పవర్ ఇస్తానంటే చెప్పారు కదా, అందుకోసం చాలా. ఇప్పుడు మనకి ఆంధ్రాలో కూడా అట్లానే ఉంది కదా, లైక్ ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన కలిసాక, ఎన్డీఏ టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసాక, సో సీట్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్స్ అని అలోకేట్ చేసుకున్నాక, సో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇది జనసేన పార్టీ, సో మొత్తం అన్ని 100% స్ట్రైక్ రేట్తో వచ్చింది కదా. అంటే ఇప్పుడు విజయ్ సారు ఏదైనా ఒక పార్టీతో మెర్జ్ అయ్యి చేస్తారా, లేక ఇప్పుడు తనిగా పోటీ చేస్తారా? మనం అదే చెప్తున్నా కదా, విజయ్ సార్కి తెలుసు నా తమిళనాడు పీపుల్ నాట్ ఓన్లీ ఈజీ, ఓకే. ఎందుకంటే మీరు తమిళనాడులో ఒక మూవీ రిలీజ్ అయిందంటే ఫుల్ కమర్షియల్ అంటే అంత ఈజీగా హిట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళందరికీ మినిమం రియాలిటీ అంటే కావాలి, అందుకోసం వాళ్ళ పీపుల్ విజయ్ కూడా తెలుసు మనం ఎంత పెద్ద హీరో అయినా రియాలిటీ యాక్చువల్లీ వేరే, రియాలిటీ ఇట్స్ నెక్స్ట్ థింగ్. సో మనం ఎంత ఫేమస్ ఉంటాయి కదా అంత ఓట్ బ్యాంక్ వస్తుంది లేదు, అది విజయ్ కూడా తెలుసు. అందుకోసమే వాడు ఏం అనౌన్స్మెంట్ చేశారంటే నేను నా దగ్గర జాయింట్ పార్టీకి నువ్వు వచ్చేసంటే నేను రూలింగ్ లో కూడా నేను పవర్ ఇస్తాను అంతే చెప్పేశారు. అది వాడికి మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలుసు తమిళనాడులో విజయ్కి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, నంబర్ 1 స్టార్. ఇప్పుడు తమిళనాడు నుంచి బిగ్గెస్ట్ వన్ ఆఫ్ వెరీ బిగ్గెస్ట్ స్టార్ అంటే అది హైయెస్ట్ ఒక మూవీకి చార్జ్ చేసిన పర్సన్ కూడా 275 లాస్ట్ 275 crores. ఇది మన T69 తెలుగు ప్రొడక్షన్, తెలుగు బ్యానర్ అది, తెలుగు బ్యానర్ ప్రొడక్షన్, తెలుగు ఓకే ఓకే ప్రొడక్షన్ తెలుగు యాక్ట్ చేసింది విజయ్ గారు.
ఇప్పుడు మన పుష్పకి 300 crores ఉంటాయి కదా, 300 crores అంటే ఓల్డ్లో ఎవరికి లేనంత, అంటే మన ఇండియాలో టాప్ పెయిడ్ యాక్టర్గా అల్లు అర్జున్ అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు పుష్ప 2 చూసి పుష్ప 2కి కలెక్షన్స్ పరంగా బాగానే వచ్చాయి, కానీ ఆ స్టాంపిడ్ కేసు అయితే ఏదో ఉందో మనకి ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఒక స్టాంపిడ్, ఈ తోపులాట అంటారు కదా, సో అలా నెట్టుకొని ఒక రేవతి అనే ఆవిడ చనిపోయారు. అలాగే ఒక బాబుకి ఇంకా బ్రెయిన్ డెడ్ అయ్యి వాళ్ళు ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు. సో ఇప్పుడు లేదు, అది కంప్లీట్గా అది ఏమైందంటే కేసులో బాబుకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందుకు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు ఫస్ట్ బ్రెయిన్ డెడ్. తర్వాత గవర్నమెంట్ అంతా స్పందించి తర్వాత అతనికి నీడ్స్ ఏదైతే ఉందో అవన్నీ ఫుల్ఫిల్మెంట్గా ఏదైతే వీళ్ళ వల్ల జరిగిందని చెప్పి వీళ్ళే చూసుకోవాలన్నట్టు కదా. న్యూస్లో కూడా చూసాను. న్యూస్ ఏమేమి వస్తుందంటే ఆల్రెడీ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ చేశారు, మనం వాడు మాత్రం రాలేదు. అది కొంచెం ఇరిటేట్ అవుతుంది అందరికి. అదే దీనివల్ల ఏంటంటే ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ అయినా కూడా ఇంత పెద్ద సిచ్యువేషన్ క్రియేట్. ప్రాబ్లం ఏమైందంటే అమ్మాయి చచ్చిపోయింది, అవును, న్యూస్ వెళ్ళిపోయి అందరు చెప్పేశారు. న్యూస్ మార్నింగ్ కల్లా నైట్ మిడ్ నైట్ అది కాదు, వాడు మూవీ చూసినా కదా న్యూస్ వాడికి ఫస్ట్ అలౌ చేయలేదు, వాళ్ళు బౌన్సర్లు అలౌ చేయలేదు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు అలౌ చేయలేదు. డైరెక్ట్ వాళ్ళు చెప్పేదాకా డీజీపీ వచ్చేసి చెప్పేసి తర్వాతే వచ్చేసారు. మనం వాడుకు న్యూస్ వెళ్ళిపోయింది, న్యూస్ వెళ్ళిపోయింది, మనం రాలేదు. అంటే లోపలే ఉండిపోయారు. ఒక అమ్మాయి చచ్చిపోయింది, అప్పుడు కూడా వాడు మూవీ చూసి బయటకు వచ్చేసి తర్వాత మూవీ అన్ని ఫినిష్ అయిపోయింది, తర్వాత వచ్చేసి ఫ్యాన్ కు హాయ్ చెప్పి వెళ్ళిపోయారు కదా. అది అందరికి కొంచెం ఇరిటేట్ అయింది. పబ్లిక్ కూడా ఒక యాక్టరు ఒక అమ్మాయి చచ్చిపోయింది, మినిమం రెస్పాండ్ అవ్వాలి కదా. రెస్పాండ్ అంతే, నువ్వు మూవీ చూడు, తప్పు కాదు అది. న్యూస్ వచ్చింది కదా, ఆ టైంలో నీకు బయట వచ్చేసి వెళ్ళిపోతే ఓకే. తర్వాత నువ్వు న్యూస్ వచ్చింది తర్వాత కూడా నువ్వు మూవీ చూసి బయటకు వచ్చేసి హాయ్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నా కదా, నేను అలా చేయలేదు, యాక్చువల్లీ నేను ఫ్యాన్ అందరూ ఉన్నారు, నేను హాయ్ చేసి కొంచెం డౌన్ అవుతున్నారు, అంత క్రేజ్ ఉన్నారు, కొంచెం అలా. కానీ న్యూస్ వచ్చింది కదా, అప్పుడే ఒక మంచి మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి టైంలో అల్లు అర్జున్కి ఒక ఏదైతే ఈ స్టాంపీడ్ కేసు, ఈ తోపులాట జరిగిందో చాలా బాగా డిప్రెస్ అయిపోయారు దానివల్ల. కానీ ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏదైతే పుష్ప 3 ద ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకొచ్చారో, అంటే లాస్ట్లో చూసాను నేను కూడా పుష్ప 2 మూవీ చూసినప్పుడు లాస్ట్లో ర్యాంపేజ్ అని చెప్పి పుష్ప 3 ద ర్యాంపేజ్ అని చెప్పి టైటిల్ పెట్టారు కదా లాస్ట్లో. సో చూడాలి మనం అది పుష్ప 3 తీస్తారా లేదా. పుష్ప ఇప్పుడు వాడు బ్రాండ్ అయింది, ఇప్పుడు మన సౌత్లోనే కదా, నార్త్లో కూడా బాగా ఫేమస్ అయింది కదా, చాలా అయింది. అందుకోసమే నువ్వు చూడు ఇప్పుడు 12-13 days 1,100 crores కలెక్ట్ అయింది కదా. ఎందుకంటే మీకు ఇంటర్నేషనల్ దగ్గర అన్ని క్రికెట్లో కూడా మార్కెట్ మంచిగా వచ్చింది కూడా అందరూ చేశారు కదా. పుష్ప అంటే అందుకోసమే పుష్ప ఇస్ బ్రాండ్. సో డెఫినెట్ గా పుష్ప 3 వస్తుంది. బ్రో ఇది అడగడం మర్చిపోయా, ఇది తమిళ్లో ఇది కంగువా సూర్య సార్ మూవీ వచ్చింది కదా, అట్టర్ బాగానే ఉంది కదా, తెలుగు ఆడియన్స్కి నచ్చింది, తమిళ్లో పెద్ద అంత హిట్ కొట్టలేదు. అది ఏం అంటే బ్రో ఇది మటం ఇది విజయ్ అజిత్ యాక్టర్ సర్కిల్ విక్రమ్ వీళ్ళందరికంటే కూడా నాకు తెలిసి సూర్యకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. అసలు ఫస్ట్ నేను కూడా చిన్నప్పుడు ఈ సూర్య సినిమాలన్నీ చూసేటప్పుడు నాకు తెలియదు ఇతను ఒక తమిళ్ యాక్టర్ సూర్య, కార్తీ వాళ్ళిద్దరు ఆనందం తెలుసు, కానీ అతను ఒక తమిళ్ యాక్టర్ అని చెప్పి నాకు తెలియదు. అంటే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తూ అన్ని మూవీస్ రీమేక్ అప్పుడే అట్లాగే డైరెక్ట్ డబ్బింగ్ వచ్చేసే తెలుగులో. సో మనకి సినిమాలు కూడా తీసేటప్పుడు రీమేక్ సినిమాలు కానీ డబ్బింగ్ సినిమాలు కానీ అన్నీ ఈ సూర్య సినిమాలు అన్నీ చూసి చిన్నప్పటి నుంచి అతను ఒక తెలుగు యాక్టర్ అనుకున్నాం, కానీ కట్ చేస్తే అతను ఒక తమిళ యాక్టర్ అని చెప్పి కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చాక తెలుసుకున్నాం. బట్ కానీ మనకి ఇక్కడ కంపేర్ చేస్తే ఇప్పుడు తమిళనాడులో విజయ్కి అజిత్కి చాలా ఫ్యాన్స్ ఉందని చెప్పి విన్నాను. అజిత్ సారు మన రజనీకాంత్ వీళ్ళంతా సీనియర్స్ యాక్టర్. సో వాళ్ళు ముందు జనరేషన్ కాబట్టి సో వాళ్ళు అల్టిమేట్ సూపర్ స్టార్స్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఈ హీరోస్ ఎవరైతే ఉన్నారో తెలుగులో సూర్యకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు బ్రో. సూర్య కార్తీక్ ఆల్రెడీ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. యుగానికి ఒకటి వచ్చింది తెలుగులో. తమిళ్లో ఎట్లా ఆడింది బ్రో, మంచిగా ఆడిందా?
ఫ్లాప్ తమిళ్లో పోయిందా? తెలుగులో సూపర్ హిట్ అది. తెలుగు అక్కడ నుంచే కార్తీక్, అందులో ఒక మీమ్ ఉంటుంది చూసారా మీరు, తెలుగులో ఎవర్రా మీరంతా అని చెప్పి ఒక మీమ్ సూపర్ వైరల్ అయింది అసలు. అది ఏం చేయాలి బ్రో, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది, పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది. యుగానికి ఒక్కడు అది తమిళ్లో పేరేంటి, దాని పేరు ఆయిరతిల్ వరువన్. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అంటే, ఏ ఓటు ఎప్పుడు వస్తుంది అంటే. ఒక ఇంటర్వ్యూలో సెల్వరాగన్ డైరెక్టర్ ఉన్నారు కదా, డైరెక్టర్ చెప్పేసారు సినిమా తీసిన సెల్వరాగన్ వాడు ఏం చెప్పేసారంటే, అరే నేను ఏం చెప్పాలరా, అప్పుడు నేను చేసినప్పుడు నువ్వు అందరికీ రెస్పాన్స్ లేదు నాకు, ఇప్పుడు లాస్ అయింది, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చింది, అప్పుడు ఎవరు చూడలేదు. తెలుగులో మొత్తం బాగా ఆడింది బ్రో అది. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు ఏవో ఇట్స్ ఐరతిల్ అంటే యుగానికి ఒకడు ఇట్స్ వెరీ బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ, మనకి ఇప్పుడు పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలి, పార్ట్ 2 కావాలి అంటే చెప్పారు. అప్పుడు ఎక్కడ పోయినారా నువ్వు అందరూ? అప్పుడు అంతా జనాలు పెద్ద రెస్పాన్స్ లేదు, ఇప్పుడు మాత్రం బాగా నువ్వు అంద ఎక్కడ పోయినారా నువ్వు అందరూ అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు మాత్రం సేమ్ అదే సిచ్యువేషన్ బ్రో ఇక్కడ. తెలుగులో ఆరెంజ్ సినిమా, రామ్ చరణ్ సినిమా ఉంది కదా, ఆరెంజ్ సినిమా తీసినప్పుడు అయితే ఫ్లాప్. ఓకే, కానీ అది ఇప్పుడు జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి ఆ సినిమా కనుక ఇప్పుడు కనుక వచ్చిండుంటే సూపర్ హిట్ అయ్యండి అది. ఇప్పుడు మనకి ఆ టైంలో జనాలకు అది కనెక్ట్ కాలేకపోయింది ఆ సినిమా, ఈ స్టోరీ లైను. అంటే ఈ లవ్ అనేది ఎక్కువ రోజులు ఒకరి మీదే ఉండదు, కొద్ది రోజులకి ఆ లవ్ అనేది తగ్గిపోతుంది, సో మరొకరి మీద వస్తుంది, అట్లా 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 అట్లా. అంటే ఇప్పుడు ఏదైతే బయట మార్కెట్లో రియాలిటీగా జరుగుతుందో అది ఆరెంజ్ సినిమా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా వచ్చి, అప్పుడు రియాలిటీగా తీసి చూపించారు అది. బట్ అది అప్పుడు మైండ్కి ఎక్కడ. సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ అనుకుంటా మన ఇది కూడా. ప్రాబ్లం ఏమైందంటే సెల్వరాగన్ ఇట్స్ జీనియస్, వాళ్ళకి సెల్వరాగన్ కమల్ హాసన్ వై అంటే, ఎందుకంటే వాళ్ళు అందరూ మూవీ చేస్తున్నారు కదా, అన్ని మూవీ నెక్స్ట్ 10 years తర్వాత అలా చేస్తారు కదా, జనాలు కనెక్ట్ అవ్వాలి, అర్థం కావట్లేదు. 10 years తర్వాత అండర్స్టాండింగ్ అవుతుంది. తీసినప్పుడే ఫ్లాప్. వన్ ఆఫ్ ఫేవరెట్ మూవీ అంటే సెల్వరాగన్కి ఇప్పుడు లాస్ట్ రిలీజ్ అంటే వాడికి సూర్య ఎన్జీకి రిలీజ్ అయింది. ఎన్జీకి అది నందగోపాలకృష్ణ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, సూపర్ మూవీ, బెస్ట్ మూవీ. ఏంటంటే ఇప్పుడు విజయ్ చేసినారు కదా, నేను కూడా చెప్పేశాను కదా జాయింట్ పార్టీ అంటే అలా చెప్పాను కదా, అన్ని ఆ మూవీలో ఉంటుంది. పక్కా సూపర్ మూవీ. ఈరోజు ఏమేమి పాలిటిక్స్ అంటే ఎలా చెయ్యాలి అంటే అన్నీ ఉంటుంది మూవీలో. పాలిటిక్స్ అంటే యాక్చువల్గా ప్రాక్టీస్ అంటే ఏంటిది, ఎలా చేయాలి అన్నీ ఉంటుంది. సూపర్ మూవీ, వన్ ఆఫ్ బెస్ట్ మూవీ, మై ఫేవరెట్ మూవీ. అది ప్రాబ్లం. అప్పుడు వచ్చినప్పుడు ఎవరికి సెల్వరాగన్ అన్ని వచ్చినప్పుడు అందరికీ అంటే 50% ఆడియన్స్కి ఓకే, 50% ఆడియన్స్కి నచ్చలేదు. తర్వాత ఒక 10 years అవుతుంటే తర్వాత మూవీ బాగుంది, సూపర్ ఉంది, సూపర్ మూవీ రా. అలా మూవీ నేను ఇప్పుడు దగ్గర చూడలేదు. సెల్వరాగన్ ఇట్స్ జీనియస్. ఇప్పుడు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే సెల్వరాగన్ ఇంటర్వ్యూ చేస్తే, నేను మూవీ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఎక్కడ రాబోతున్నా, మూవీ అంటే జనాలు అప్పుడు గ్రాప్ చేయలేకపోయారు. మూవీ రిలీజ్ అయినప్పుడు అందరూ చెప్తున్నా మూవీ బాగాలేదు నచ్చలేదు అంటే చెప్తున్నా. ఇప్పుడు మాత్రం నువ్వు ఎలా నచ్చలేదురా, ఏం చేయాలి? యాక్చువల్గా అది చెప్తున్నా కదా, జీనియస్. అప్పుడు ఆ జీనియస్ మైండ్ సెట్ కనెక్ట్ అవ్వట్లేదు అంత, అది అడ్వాన్స్కి మూవ్ చేసినారు, ఇంక్లూడింగ్ కమల్ హాసన్కి. ఇది హేరామ్ మూవీ టాప్ క్లాస్ మూవీ, ఇట్స్ నంబర్ 1 ఫర్ ఇండియన్ IMDb రేటింగ్, ఐ థింక్ మోర్ దెన్ 8 point something. టాప్ క్లాస్ మూవీ. అలా మూవీ చేసి ఏం చేయాలి మనకి? మనం ఇప్పుడు కూడా నా మైండ్ సెట్ లాస్ అవుతారు. ఇప్పుడు తీద్దామంటే దాన్ని మళ్ళీ స్టోరీ లైన్ మళ్ళీ మొత్తం క్రియేట్ చేయాలి కదా. A2 నాకు ఇప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్. A2 వస్తుందంటే అంటే యుగానికి ఒకడు 2 పార్ట్ 2 వస్తుందంటే, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏం మాట్లాడాలి, బాహుబలి ఎలా మాట్లాడదు కదా. ఆ మూవీ ఇప్పుడు 10-15 years ముందు వచ్చింది. ఆ మూవీ చూడు, ఇప్పుడు కూడా ఆ మూవీ ఎలా ఉంటుంది. ఆ మూవీ మాత్రం ఇప్పుడు బాహుబలి వచ్చింది కదా, ఆ టైంలో వచ్చిందంటే ఆ మూవీ టాప్ క్లాస్ నెంబర్ 1 మూవీ. నువ్వు చూడు ఆ మూవీ మళ్ళీ కూడా ఇప్పుడు కూడా చూడు, అది ఎంత పెద్ద స్టోరీ లైన్, ఎంత మేకింగ్, ఆ BGM ఇప్పుడు కూడా ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరు అంత పెద్ద. ఇప్పుడు కూడా చూడు, అది మూవీ స్టోరీ, అది రియల్ స్టోరీ కొంచెం ఫ్రిక్షనల్ యాడ్ చేసేదారు. అది మేకింగ్ 15 years ముందు, ఇప్పుడు CG అన్నీ అడ్వాన్స్ అయింది.
నువ్వు అప్పుడు చూడు అంత పెద్ద బడ్జెట్లో ఎలా చేసేసారు అంటే, ఇప్పుడు మాత్రం ఆ బడ్జెట్ ఆ మూవీ అది అది రాంగ్ టైం రిలీజ్ అంటే ఏం చేద్దాం. ఇప్పుడు మాత్రం ఆ మూవీ వచ్చిందంటే పక్కా 2000K 3000 crore కూడా వచ్చింది ఈజీగా. మిస్ అయిపోయింది. తమిళ ఇండస్ట్రీలో గుడ్ కంటెంట్ ఉంది కదా, బెస్ట్ కంటెంట్ అన్నీ ఆల్రెడీ వచ్చింది ప్రీవియస్ ఇయర్లో. ఓకే ఓకే, అది మనకి అయిపోయింది. ఇప్పుడు తీద్దామంటే కొత్తగా కంటెంట్ ఆల్రెడీ వాడు అందరూ ఇప్పుడు వచ్చిన వాళ్ళ కంటెంట్ ముందే చేసేది 10 years 15 years బ్యాక్ చేసేసారు. అది మనకి ఇప్పుడు అప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ప్రాబ్లం అది. మీకు తెలుసా రోబో పార్ట్ 1 చూసావా? అలా మూవీ ఇప్పుడు దగ్గర ఇండియన్ సినిమాలో ఎక్కడైనా ఉందా? చాలా బాగుంది. ఇప్పుడు చెప్పినా కదా బాగుబడి 1000 crore, పుష్ప 1000 crore, ఆ మూవీ చూడు. ఇప్పుడు కూడా అలా మూవీ 10 years ముందు ఎలా చేశారు నాకు ఇప్పుడు కూడా రోబో పార్ట్ 1 కూడా నాకు అందరిలో నచ్చలేదు. మరి పార్ట్ 1 కదా మా కసం అలా నేను చూడలేదు. యా ఓకే మస్కిటోస్ రికార్డ్ అయ్యా ఆగలని మౌన చెత్త